ఐఎమ్ సారీ తాత. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. మళ్ళీ విలేజ్కి వెళ్తానంటావు. అయితే నేను కూడా నీతో వస్తాను. ఇక నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కానీ సంధ్య ఇంకా శరత్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకోగలను? ఐఎమ్ సారీ తాత. నేను మళ్ళీ నిన్ను డిసప్పాయింట్ చేశాను. నీ మీద నాకు కోపం లేదురా. 4 నెలల క్రితం నాకు తెలిసిన అర్జున్ వేరు. ఇప్పుడు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. అర్జున్, ఐఎమ్ సారీ రా. నిన్ను నానాయాతనలో పెట్టాను. నా ఆరోగ్యం బాగా లేదని నాటకం ఆడాను. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీకు జీవితంలో సరైన తోడు అవసరమని. ఆ తోడు నాకు దొరికింది తాత. ఇన్ని రోజులు నేను పెళ్లి వద్దన్నాను, ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఎవర్రా అమ్మాయి? పర్లేదు తాత, తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. నానమ్మ, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కదే. ఇప్పుడు నీ పెళ్లి పనులన్నీ నేనే చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ శ్రావణి. హాయ్. మా ఫ్రెండ్ నీ కోసం అమెరికా నుంచి పంపించాడు. నువ్వే ఓపెన్ చేయాలంట. ఓకే ఓకే. గౌతమ్, యా. థ్యాంక్స్. ఎందుకు? మా నాన్నమ్మ కోసం చేసిన దానికి. ఇట్స్ ఓకే. ఏమ్మా, ఈ పెళ్లి నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నానమ్మ, ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. కాదమ్మా, ఆ రోజు హాస్పిటల్లో కలిశాడే కృష్ణ చాలా మంచి అబ్బాయి. నిన్ను మళ్ళీ ఇలా చూడటానికి కారణం ఏంటని చేసుకుంటున్నాను. నాకు ఇంతకంటే కావాల్సిందేమో చెప్పు. ఐఎమ్ హ్యాపీ. నీ మాటల్లో ఉన్న సంతోషం నీ కళ్ళల్లో లేదే. తాతగారు, చిన్న రిక్వెస్ట్ అండి. వాట్? నాకు C++, జావా++, ఆ విజువల్ బేసిక్ కొత్తగా వచ్చిన శాప్ లాంటి ఏం తెలీదు. నాకు సాఫ్ట్వేర్ సైడ్ జర్మనీలో జాబ్ చూడగలరా? నీకొచ్చిన విద్యకు జర్మనీలో ఏ ఉద్యోగం దొరకదు పో. ఆహా, అయితే గల్ఫ్లో వచ్చేద్ది. రేయ్, ఈరోజు ఇంపీరియల్ గార్డెన్స్లో శ్రావణి పెళ్ళిరా. వెళ్ళి ఒక బొకే ఇవ్వు. ఆల్ ద బెస్ట్ రా. టేక్ కేర్ పపి. బాయ్. అర్జున్, జీవితంలో మళ్ళీ కలవకూడదు అనుకున్న ఆ శరత్ సంధ్య మళ్ళీ ఎందుకు కలిసి ఉంటారంటావు? తనను పెళ్లి చేసుకోకపోయినా సంధ్యను పెళ్లి చేసుకునేవాడు ఎలాంటి వాడై ఉంటాడు, సరిగ్గా చూసుకుంటాడా లేదా అని శరత్కొచ్చిన ఆలోచనే దట్స్ కాల్డ్ ట్రూ లవ్. స్టార్ట్ చేయి. ఏంటి ఆ పన్నీర్ తినడం? ఇలా ఇలా సరిగ్గా తెలే. పెళ్లి రోజు మంది ఏంట్రా? రే, నేను చేసుకునేది నీ చెల్లెలు కాదు కదరా. వన్ సెకండ్. హలో. హలో, నేను ఆ రోజు తెలుసు ఇంట్లో. తెలుసు, మీరు శ్రావణి ఫ్రెండ్ కదా. యా, మా ఎంగేజ్మెంట్ కూడా వచ్చారు. మీ పెళ్ళికి విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పనా? యా. ఆ రోజు అందరూ మీ గురించి ఏవేవో అనుకున్నారు. ఏ గౌతమ్, శ్రావణి చాలా మంచి అమ్మాయి. మేవేదో. అఫ్ కోర్స్, అవే నేను పట్టించుకోను. నిజంగా?
ష్యూర్, గతాన్ని పట్టుకుని వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు శ్రావణిని ఒక రాజ్కుమార్లా చూసుకుంటారు కదా? నో, ఒక దేవతలా చూసుకుంటా. గౌతమ్, శ్రావణి చాలా 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 మంచి అమ్మాయి. ఐ నో, అంతేగా. ఆల్ ది బెస్ట్ యూ అండ్ థ్యాంక్ యూ. శ్రావణి. థ్యాంక్స్. ఎవడ్రా వాడు? మా ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రా. ఎక్స్ బాయ్ ఫ్రెండా సెక్స్ బాయ్ ఫ్రెండా? ఎరా మీ ఆవిడే పిలిచిందా పెళ్ళికి? అయి ఉంటుందిరా. రే ప్రేమాభిషేకం అన్నమాట. ఇది నీకు ముందే తెలిసి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? దాన్ని అందాన్ని వదులుకోలేకరా. ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చెక్కిందా. ఏముంది, 4 నెలలు వాడుకుని వదిలేద్దాం, ఎలాగో సెకండ్ హ్యాండే కదరా. అది చూపేంట్రా. ఏంట్రా రాస్కల్. శ్రావణి, నన్నే కొడతావా? శ్రావణి, అమ్మేస్తాను, నా ఇష్టం. మధ్యలో నువ్వు రావడానికి నువ్వు హీరోరా. అయిందా ఇంకేమైనా ఉందా? తాత